ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్రెండ్స్, నిజంగా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని ప్రారంభించడం ఎంత గొప్ప భాగ్యం కదండి. ఒక మాట చెప్పనా, మన డేలో మనం దేవుణ్ణి ఫస్ట్ ఉంచితే అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచుతాడు. దేవుడు మనల్ని నమ్మి మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు. అందుకే మనం కృతజ్ఞతతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని ప్రారంభిస్తూ ఆయనకి మనం విలువిస్తున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయనకి విలువిచ్చిన వారిని ఆయన ఇంకా విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. ఆమేన్. సరే, ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి దేవుని పనిలో భాగం కండి. ఈరోజు నేను లాస్ట్లో అడగబోయే క్వశ్చన్కి మీలో ఎవరు ఆన్సర్ చేయబోతున్నారో చూద్దాం. బీ రెడీ. అలాగే లాస్ట్లో మీ అందరి కోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. సో మన దినాన్ని వాక్యం ధ్యానించడంతోనే కాదు, ప్రార్థనతో కూడా ప్రారంభించాలి కాబట్టి లాస్ట్లో ప్రేయర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం. పదండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అధ్యాయం గుర్తుందా? 13వ రోజులకు వచ్చేసాం. అంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం ధ్యానించబోతున్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాడి ప్రాణమునకేమీయూ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనును. కోరిక సఫలము కాకుండట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలకు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు నాయన. మరి గడిచిన 13 రోజులుగా ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ మా దినాన్ని ప్రారంభించడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఈ భాగ్యం చాలామందికి లేదు నాయన. బహు కొద్ది మందికి దొరికే ఈ భాగ్యంలో మమ్మల్ని కూడా ఉంచావు. అది కేవలం నీ కృప తండ్రి. మరి ఈరోజు మేము చదువుకున్న ఈ వచనాల్లోంచి నాయన మా నోరు మేము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నోటి మాట ద్వారా మరి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మా నోటిని, మా మాటల్ని చాలా అదుపులో ఉంచుకునే ఆ కృపను మాకు దయచేయండి తండ్రి. మరి మోసం చేసి, అన్యాయం చేసి మరి సంపాదించిన సంపాదన ఎప్పటికీ నిలవదని నీ వాక్యం చెప్తుంది. కాబట్టి అన్యాయంగా మరి దొంగదారుల్లో వెళ్ళి మేము సంపాదించకుండా నువ్వు మాకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తూ మా కష్టార్జితాన్ని చక్కగా అనుభవించే కృపని మాకు దయచేయి నాయన. మరి జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మరి మూర్ఖులతో సహవాసం చేస్తే పాడైపోతామని చెప్పి నీ వాక్యం చెప్తుంది. కాబట్టి మేము ఎవరితో స్నేహం చేయాలో, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో దయచేసి మాకు తెలియచేయండి తండ్రి. మా స్నేహితులు కూడా ఆత్మీయులై ఉండడానికి మీరు కృప చూపించండి. మీ వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని సేవించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి నాయన. నీ బిడ్డలందరినీ నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు. వాళ్ళకి తెలుసు మన రోజుని దేవుడి వాక్యంతో ధ్యానిస్తూ ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని. కాబట్టి వాక్యమైన దేవ, మా డేలో ఫస్ట్ నిన్నే ఉంచుతున్నాం నాయన. కాబట్టి ఈరోజు అంతా మాకు తోడుగా ఉండు తండ్రి. వాళ్ళు చేస్తున్న పనుల్లో వాళ్ళకి విజయాన్ని దయచే. ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి ఆ పనులు సక్సెస్ఫుల్గా ముగించుకొని తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు చేరే కృప దయచేయండి తండ్రి. వాళ్ళు చేస్తున్న పరిచర్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ పనుల్లో మీరు తోడుగా ఉండండి. అపవాది వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు వాడిని జయించగలిగే శక్తినివ్వండి. కృంగినప్పుడు ఆదరించండి నాయన. ప్రతి ఒక్క విషయంలో మీ సహాయము, మీ కాపుదల తోడుగా ఉంచండి. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని బట్టి స్తోత్రం నాయన. వారికి నువ్వు ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా 366 రోజులు ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము దయచేసి అంతం వరకు నమ్మకంగా జీవించే కృపను వారికి దయచేయండి తండ్రి. మీ కృపా కాపుదల వీరికి, వీరి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, ఇదే విధంగా మా దినాన్ని ప్రతిరోజు కూడా నీ వాక్యంతో ప్రారంభిస్తూ నువ్వు మా పట్ల చేయబోయే అద్భుత కార్యాలను మేము అనుభవించలాగా మాకు సహాయం చేయమని ఈ మనవులన్నీ యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ టైం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వచనం చదువుతున్నాను. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇది ఇప్పుడు మనం ధ్యానించిన సామెతలు 13వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది ప్రతిరోజు చక్కగా నేను అడిగిన ప్రశ్నకి చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు జ్ఞానముతో, వాక్య జ్ఞానంతో మీరు నింపబడుతున్నారు. ఈ ప్రపంచంలో విలువైన సంపద ఏంటో తెలుసా? వాక్య జ్ఞానమే. ఆ వాక్య జ్ఞానం దేవుడు మీ అందరికీ రోజు రోజుకి మరి ఇస్తూనే ఉన్నాడు. ఇలాగే ప్రతిరోజు వినండి, పార్టిసిపేషన్ చేయండి. దేవుని కృపా కాపుదల ఈరోజంతా మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.